ఈరోజు ఇక్కడ సమావేశానికి కారణం ఏమంటే 1వ తేదీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కదిరికి విచ్చేస్తున్నారు. వారి పర్యటన వివరాలు మరియు షెడ్యూల్ మేము ఇక్కడ కూర్చొని నాయకులు మరియు మున్సిపల్ కౌన్సిలర్లు ఎవరైతే ఇక్కడ కార్యకర్తలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూర్చొని చాలా వివరంగా మేము మాట్లాడుకున్నాము. 3:30 నుంచి 4 గంటల మధ్యలో 1వ తేదీ మన ముఖ్యమంత్రి వర్యులు కదిరికి వస్తారు. వచ్చిన తర్వాత గవర్నమెంట్ కాలేజ్ దగ్గర నుంచి రోడ్ షో స్టార్ట్ అవుతుంది. రోడ్ షో దాదాపు 4 గంటల నుంచి 6 గంటల వరకు రోడ్ షో జరుగుతుంది. ఆ మధ్యలో వీలైతే ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడో ఒక చోట, అది వేమారెడ్డి సర్కిల్ కావచ్చు, లేదంటే ఇందిరాగాంధీ సర్కిల్ కావచ్చు, ఎక్కడో ఒక చోటు నుంచి తప్పకుండా ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడతారు. దాని తర్వాత 6:10కి పీవీఆర్ గ్రాండ్కి చేరుకుంటారు. అక్కడ ఇఫ్తార్ విందు అరేంజ్ చేయడం జరిగింది. అక్కడ ముఖ్యమంత్రి వర్యులు మగ్రిబ్ నమాజ్ పాటించి 7:30కు తిరిగి ప్రయాణం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మేమందరం కలిసి ఆ ప్రోగ్రాం గురించి చాలా వివరంగా డిసైడ్ చేసినాము. దాదాపు 40 నుంచి 50 వేల మంది దాకా వచ్చేకి ఆస్కారం ఉంది. అంతమందిని ఎలా మేము నిలువరించాలా, ఎక్కడి నుంచి మేము వారికి అకామిడేషన్ ఎట్లా చేయాలని దానిపైన చర్చించడం జరిగింది. కాబట్టి కదిరి నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంది ఏమనంటే, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి తరలి వచ్చి విజయవంతం చేయాలని, మరియు ఈ 5 ఏళ్లలో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కదిరికి విచ్చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నది వారి రాకను. కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను. అదేగాక నిన్న తెలుగుదేశం వారు ఏదేదో మాట్లాడినారు మీటింగ్లో. ఏదో నేను బయట నుంచి వచ్చిన వ్యక్తి, బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తి, శాంతమ్మ ఇక్కడి నుంచే వచ్చిన వ్యక్తి, మేమంతా ఇంపోర్టెడ్ వ్యక్తులు, లోకల్ కాదు అని. నేను మళ్ళీ చెప్పదలుచుకున్నది ఏముందంటే, నేను కదిరిలో పుట్టి, కదిరిలో పెరిగినాను, కదిరిలో చదివినాను. ఎవరైతే ఈడ కంటెస్ట్ చేస్తున్నారో ఆపోజిట్ పార్టీ వాళ్ళు, ఇక్కడ పుట్టలేదు, పెరగలేదు, చదవలేదు. నేను ఇక్కడ పుట్టినాను, పెరిగినాను, చదువుకున్నాను, ఈ కాంపౌండ్లలో ఆడుకున్నాను. ఇక్కడ పోయినా ప్రతి ఒక్కరూ నాకు మాట్లాడతారు. నాయకునని, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని కాదు. నేను ఇక్కడ పుట్టి పెరిగినాను, ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి నాకు